బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ టేకాదారులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1000 బీడీలకు కమిషన్ రేటు బీడీ యాజమాన్యం పెంచవలసి ఉంటుందని, పాత ఒప్పందం మార్చి 30 నాటికి ముగిసిందని, ఇక ఏప్రిల్ 1వ తేదీ నుండి నూతన కమిషన్ రేటు ఒప్పందం బీడీ యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుందని మన తెలంగాణ బహుళజన బీడీ టేకాదారుల యూనియన్ BLTU మార్చి 13న బీడీ యాజమాన్యకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇతర బీడీ టేకాదారుల యూనియన్ కూడా డిమాండ్ నోటీసు ఇచ్చినా దీనికి స్పందించిన బీడీ యాజమాన్యం సంఘం ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి బైపాస్ రోడ్ లో ఉన్న పరిణితి హోటల్లో మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు ప్రారంభించనున్నారు. ఈ చర్చలకు తెలంగాణ బీడీ యాజమాన్యం సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హితేంద్ర ఉపాధ్యాయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గాంధీ తదితరులు పాల్గొనున్నారు. లక్షల రూపాయలు మన డిపాజిట్ చేస్తున్నారు. ఆ డిపాజిట్ బ్యాంకులో ఫిక్స్ చేయడం లేదు. ఇప్పటికే కొన్ని కంపెనీలు చేసి ఉన్నాయి. కాబట్టి జనరల్గా ఇది మొట్టమొదటిగా ఈ డిపాజిట్ ఫిక్స్ విషయంలో ఒక నిర్ణయం, ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. అయితే ప్రధానంగా ఇవాళ టేకదారులు ఈ దూర దంపలు తీసుకొస్తున్నాక చాలామంది టేకదారులు ప్రమాదవశాత్తుగా, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ తోటి, హార్ట్ అటాక్ తోటి, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇవ్వాలనేది కూడా మేము గతం నుండి కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి అది ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా అంటే నేను వాళ్ళు చెప్పిన డిమాండ్ కాకుండా అంటే రాని విషయాలు నేను మాట్లాడుతున్నా. మరి ప్రధానంగా కమిషన్ రేటు పెరుగుతున్నది. మరి ఇవాళ పెరగగానే రేపు మళ్ళా కొన్ని కంపెనీ యజమానులు వాళ్ళ కమిషన్ రేట్లలో టేకదారుల దగ్గర కడిగేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే కొన్ని కంపెనీలు 3 రూపాయల నుంచి మొదలుకుంటే 12 రూపాయల వరకు టేకదారుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు. కాబట్టి తీసుకున్నటువంటి ఆ కమిషను ఏదైతే ఉన్నదో బకాయిలతో సహా ఇప్పియాలా. ఇప్పటికైనా ఇక్కడ జరుగుతున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో అగ్రిమెంట్ ప్రకారంగా కమిషన్ రేటు బీడీ టేకదారులు ఖచ్చితంగా అందే విధంగా ఈ ఒప్పందం చేయాలన్నది మా విజ్ఞప్తి. అయితే ప్రధానంగా ఈ ఆకు విషయము కృష్ణ మాట్లాడాడు. ఆకు విషయం ఏంటంటే ఇప్పటికే అవరేజీ ఆకు తక్కువ వేస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటికే ఇస్తున్నటువంటి ఆకు నాసి రకం ఉన్నది. తర్వాత రోజు 2 డాగులు 3 డాగులు అట్లా ఇస్తున్నారు. నెలకు సరిపడేటువంటి ఆకు ఇవ్వాలన్నది మేము కోరుతున్నాము. తర్వాత ప్రధానంగా టేకదారులకు పిఎఫ్ నెంబరు ఎందుకంటే ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. పిఎఫ్ నెంబర్ విషయంలో కూడా అది ఇప్పటికైనా పిఎఫ్ నెంబర్లు ఇవ్వాలన్నది కోరుతున్నాము. ఏదైనా ఈ ఏవైతే ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి ఒప్పందము మళ్ళీ ఒప్పందం వరకు అది అమలయ్యే విధంగా, ఒకవేళ ఏ యజమానైనా అమలు చేయకపోతే ఖచ్చితంగా వాటి మీద ఒక చర్య తీసుకునే విధంగా ఉంటే బాగుంటుందని తెలియజేసి అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి మీకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.